ఇవన్నీ కూడా మన మనసు మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. దేవుని వాక్యాన్ని ఆ యాంగిల్లో చూడడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే దేవుని వాక్యం యొక్క అసలైన అర్థం ఏంటో మనం గ్రహించకుండా పోతున్నాం. సో ఇవన్నీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది దానికి వద్దాం. లీవింగ్, విడిచిపెట్టడం అన్నప్పుడు ప్రతి అమ్మాయి లేకపోతే అబ్బాయి పెళ్లి అయినప్పుడు వాళ్ళ యొక్క ఇమ్మీడియట్ సరౌండింగ్, ఇమ్మీడియట్ వ్యక్తులు ఎవరు? ఇమ్మీడియట్ వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు. సో ఆ కుటుంబం నుంచి వేరవుతారు, వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వస్తారు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కుటుంబం నుంచి ఒక అబ్బాయి, ఈ కుటుంబం నుంచి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరిని ఒక బంధం చేసి ఒక కుటుంబంగా కడతారు. సో లీవింగ్ అనేది అప్పుడే ప్రారంభం అవుతుంది కదా. సో అయితే చాలా కుటుంబాల్లో జరిగే విషయం ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టాలి? ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆ బంధాన్ని విడిచిపెట్టాలి. బంధం అంటే ప్రేమపూర్వకమైన బంధం కాదు, సైకలాజికల్ బంధం.